ఒక సంవత్సరం మనకు బట్టలు లేకుండా పాత బట్టలు వేసుకున్నాను. బైబిల్ మటుకు మన నేను వచ్చినప్పుడు అనే చెప్పిన అన్న మీ కుక్కను చూడాలని చెప్పిన. ఏం చెప్పినా కుక్కను చూడాలని. నా బైబిల్ బాగుంది. నా బైబిల్లో ఒక్క పెన్సిల్ మార్క్ కానీ ఉండదు. అయితే అన్నులు ఎందుకన్నా అంటే ఒక బైబిల్ కొనుక్కోవాలన్నా నేను ఆడికి పరిచయపోయినా కానీ ఆ సంవత్సరం ఒక బైబిల్ కొనుక్కుంటాను. నేను ఆ పాత బైబిల్ అందరికీ చదువుతాను. ఎవరైతే బైబిల్ లేదంటారో వాళ్ళకి బైబిల్ ఇస్తాను. ఇది మేము అందరం ఎర్రమూరులో కొనుక్కున్నాం. బైబిల్ ఎర్రమూరులో కొనుక్కున్నా. అప్పటి నుంచి దీని ద్వారా నేను అసలు మీకు బైబిల్ అవసరమైతే ఎర్రమూరు బొక్కురంలో బైబిల్స్ ఉన్నాయి, కీర్తన బొక్కులు ఉన్నాయి, బైబిల్ బ్యాగ్స్ ఉన్నాయి. మీరు కొనుక్కోండి. అంటే బలబలి మాట బంగారు మాట, బలబలి మాట బంగారు మాట. ఇది నేను నన్ను మన కుటుంబాన్ని మన పిల్లలను పరలోక రాజ్యము చేర్చిపెట్ట. అందుకని మనం ఏం చేస్తాం, మన పిల్లల భవిష్యత్తు కొరకై అయినంత మటుకు మంచి స్కూల్ ఎత్తులాడతాం. కాన్వెంట్ స్కూల్. నేను చదవకుండా నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలా, నేనంటే చదవలేదు, ఒడ్డు కష్టం చేస్తుండా, పొలాల్లో కష్టం చేస్తుండా, ఆటో తొక్కుతుండా, మార్కెట్లో ఏపీఎం సేవకుని అమ్మాలి చేస్తుండ. అయితే నా పిల్లలు నా మాదిరే ఉండకూడదు. వారికి ఒక మంచి విద్యాభ్యాసం ఇచ్చి వారు ఉన్నతమైనటువంటి స్థానం ఉండాలనే మనము ఆశించేటువంటి వారు. మా పరలోకపు తండ్రి కానీ నన్ను ఉన్నతమైన ఉద్దేశం కొరకై ఆయన మనలను ఏర్పడదు. అందుకని ఆయన ఈ భూలోకంలో ఆ యేసు ప్రభువును ఈ భూలోకానికి అనుగ్రహించినాడు. ఆ యొక్క 4000 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఆయన రాకడ గురించి వారు చెప్పుతూ వచ్చినారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఒక మాట చదవండి. యెషయా 7:14. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపను. ఆలోచించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఎప్పుడు చెప్పేది? యెషయా ప్రవక్త యేసుక్రీస్తు భూలోకానికి రాకముందే 4000 సంవత్సరాల క్రితమే కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టాలి. యెషయాలో చెప్పాడు. అయితే లూకా సువార్తకు వచ్చినప్పుడు ఆ మాటలన్నీ దేవుడు నెరవేరుస్తూ, అంటే యేసు ప్రభు పుట్టిన చిన్న గ్రామం. చాలాసార్లు అనుకుంటాం ఈ మమ్మల్ని ఎవరు లెక్క పెడతారు, మా చిన్న ఊరు పల్లెటూరు. అయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా 5 బెత్లెహేము ఎఫ్రాతా స్వల్ప గ్రామం ఉంటుంది. ఎక్కడ గ్రామం ఇది? స్వల్ప గ్రామం. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నా కొరకు ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుండి. అక్కడ చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కన్యక గర్భవతి, ఆమె కుమారుడిది ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడింది. అంటే మన పాపం నుంచి మనను విడిపించేటట్టు వాడు, మన యొక్క ఆ యొక్క చీకటి యొక్క జీవితం నుంచి ఆయన ఎడిపోయి. అందుకని మనము వలసాసుకు వచ్చినప్పుడు ఆ యొక్క పాట పడుతున్నాం. బలపరిచేటప్పుడు ప్రతి వారం పాట పడతాం. రక్తము నిండే నవుటాయి ఎవరైతే ప్రభు రక్తంతో తమ పాపాలు కడుక్కుంటారో వారు మాత్రమే అందులో ప్రవేశించడం కొరకై, అందులో వెళ్ళడం కొరకై. అందుకే ఒక చిన్న పాడి మనం వాక్యం చేద్దాం. పాపాత్ముడ
ఆ ఊటలో మునిగి మీరు కావాలని చూడండి, ఎక్కడైనా నీళ్ళు ఉంటాయి అవి టికెట్ అంటుంటాయి, దాన్ని పోయి ఆ నీళ్ళకి పోయి బాగా ఎదురుస్తుంటుంటాయి. అంటే తమ మురికి అంతా ఆ రెక్కల మురికి, ఆ వీపు మురికి, ఈ పావురాలు బాగా నీళ్ళకి దొరుకుతాయి కదా, దానికి చాలా చల్లాటం లేదా, దాని ఎంత సంతోషం అంటే మునిగి మనం కానీ క్రీస్తు రక్తంలో ఆ పాపమైన దొంగ ఆ క్రీస్తు రక్తంలో మునిగి తన పాపాలన్నీ కడుక్కొని ఆయన నిత్యత్వంలో దేవుడి కొరకే తను సిద్ధపడుతుంది. యోహాను సువార్త 14 యోహాను సువార్త 14 మొదటి నుంచి 10 వచనాలు మాత్రమే చదువుకున్నాను. యోహాను సువార్త 14 నేను సరైన సందర్భాన్ని టైం ఇస్తాను. నా బోధలు ఎటువంటి అంటే అన్న టైం చెప్తే నా టైంకి క్లోజ్గా అటు పోకూడదు ఇటు పోయి, ఎందుకంటే కొందరు ఏమంటుంటే మనసు నుంచి ఆత్మ ఎక్కువ వస్తుందంట. అట్ట కాదు, మన బోధలు సంఘానికి అంటుగా ఉండాలా, సమయానికి అయిపోయాలి. 14 నుంచి 10 వచనాలు మార్చి చదువుకున్నాం. యోహాను సువార్త 14 మొదటి నుంచి 10 వచనాలు. మీ హృదయమును కలవరపడనియకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినగా నేను 2 స్థలములలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోకుదును. అందుకు దోమ, ప్రభు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం వేరాకు తెలియనని ఆయన అడుగగా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రి ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాను. యేసు, పిలుపు నేను ఎంతకాలం నీ యొద్ద నుండి నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచని ఎలా చెప్పుతున్నావు? ప్రార్థన. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన, స్వచ్ఛమైన దేవానికి పాదములకు స్తోత్రాలు. నీ కృప నామములో ఇంతవరకు కనికరించిన దేవుడవై ఈ సంవత్సరాంత దినములలో ప్రభువా దేవా తండ్రి, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. యోహాను సువార్త 14 నుంచి 10 వరకు చదువుకున్న లేఖన భాగంలో మీరు దాచి ఉంచినటువంటి, ఇమిడ్చి ఉంచినటువంటి ప్రభా గూఢమైన, మర్మమైన, మరుగైన సంగతులను మా హృదయానికి హత్తుకునేలాగున ప్రభాని దాసుని నోట నుండి మాకు అనుగ్రహించమని నీ సంఘంలో సాయపడుతున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునట్లుగా చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ప్రభా యొక్క 30 గంట ప్రభా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నీ వాక్యం మీదే ఉండడానికి సహాయం చేయండి. బయటికి లోపలికి తిరిగేటువంటి వాళ్ళని అదుపులో ఉంచండి.
ప్రభా ఇక్కడ ఉండి ఆలోచించేటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసి అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ప్రభావాన్ని ఏ ఒక్కరు ఉండకుండా సహాయం చేయమని స్థితిలో సైలపడుతూ నిదాసుని చేతిలో పెట్టుకుంటూ మీరే వాక్యం విరిచి పంచిపెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మనం చదువుకున్న వాక్య భాగంలో మీ హృదయములను కలరా పడనీయకుడి, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు. మీ హృదయం కలరు. దేవుని విశ్వాసంతో ఆయన విశ్వాసంలో చూడండి అంటున్నాడు. ఇక్కడ మానవుడు భూలోకంలో పొద్దున్న లేచునే మనకు కలవరమే కలవరం. శాంసార్లు ఏం కలవరం అంటే రాత్రి పండుకునేప్పుడు ఆలోచన చేస్తాం. పొద్దున్న లేచి నాశనం ఏం చేయాలి, అక్కడ నాశనం తినాక మధ్యాహ్నం భోజనం ఏం చేయాలి, మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనం, ఈ కలవరం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ హృదయం కలవరపడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు మీరు నా యందు కానీ విశ్వాసం ఉంచుడి. ఇది ఎంతో మాట. మనము విశ్వాసం చెప్పుకుంటాం కానీ మనకి విశ్వాసమే ఉండదు. అవిశ్వాసం మాత్రమే మన ప్రవర్తన, అవిశ్వాసం మాత్రమే మనము అపనమ్మకస్తులం, మనం నమ్మం అన్నమాట. అయితే ఏం చెప్తామంటే విశ్వాసం గురించి మనం బోధన చేస్తాం. అయ్యా నాకు విశ్వాసం లేదని చెప్తాము కానీ ఆ విశ్వాసమును మనము ఇతరులకు కనుపరచం. అందుకే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ. ఆయన భూలోకంకి వచ్చి మన స్థలం ఇచ్చానమ్మా. ఆయన భూలోకంకి వచ్చిండు, మన స్థలం ఇయ్యాలి. తెలుసుకో మనసు కదా, నేను నీ పాపాల కొరకై నీ కొరకై నేను భూలోకి వచ్చి నాకేం స్థలం ఇచ్చినావు, నేనెందుకు నీకు స్థలము సిద్ధపరచాలి, నేనెందుకు నీకు స్థలము సిద్ధపరచాలి. అయితే ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు ఆయన నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేనితో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున్నా, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున్నా. అంటే ఆయన యొక్క ప్రేమ ఎంత అపరిమితమైన ప్రేమ. మనము కలవరంతో నిండినటువంటి మన యొక్క హృదయాలు, మానవ యొక్క జీవితము, అతని జీవితం అంతా కలవరమే కలవరం. అయితే యేసు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు సత్రంలో స్థలము దొరకనందున, ఆ యొక్క సత్రంలో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో జన్మించి ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకై నా కొరకై ఆయన ఆ యొక్క శిలువ యొక్క శ్రమను సహించి ఆయన ఆరోగ్యమైనటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు, నేను స్థలంలో మీరు ప్రేమ గల దేవుడు. మనం అంటామా, ఎవరైనా వచ్చి మన ఇంట్లో ఉంటాడు, మాకే స్థలం తాగడం ఉండడానికి మనం నువ్వేడొస్తావు, వేరొకరు కాదు, మన బంధువులు వచ్చేనా మనం ఒప్పుకోం. కొన్నిసార్లు మన తోడబుట్టలు వచ్చే మాకేంత కష్టం అనేది ఎందుకు వచ్చినావు, ఏదో వచ్చిన ఒక పూట తిను తొందరగా ఇవ్వమంటాం. ఏమంటాము, ఒక పూట తిని నువ్వు తొందరగా జాగా ఖాళీ చేయి, మాకే స్థలము చాలా. మానవుల యొక్క ప్రేమ, మానవుల యొక్క అనురాగాలు, మానవ యొక్క బంధుత్వం అనేది ఇంత మటుకే. అయితే ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనము ఆయన ఉండు స్థలంలో మనం ఉండులాగునా. ఆయన ఎంత బాగా చెప్పంటే, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగునా. నీ కొరకై నా కొరకై ఆయన పరలోకము సిద్ధపరచడం కొరకై ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద నుండుకు మిమ్మల్ని తీసుకొని నా యొద్ద నుండికై మిమ్మల్ని తీసుకొని పోయాను. ఈ భూలోకంలో మానవుడు తన యొక్క యాత్ర ముగించిన తర్వాత, తన యొక్క 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తన యాత్రా జీవితం ముగించిన తర్వాత ఆ యొక్క ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం ఏంటంటే, మన్నైనది మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన ఈ ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళుతుంది. అయితే మానవ యొక్క జీవిత యాత్ర అతని యొక్క అంతము ఎప్పుడు గ్రహించడు. కేవలము కలవరంతో నింపబడిన యొక్క మానవుడు ఈ లోకములో తినడము త్రాగడము సుఖించడం చేస్తున్నాడు కానీ
నా అంతం ఏమిటి, నేను మరణించిన తర్వాత నా కడపాల స్థితి అది ఎట్లుంటుంది. అందుకే ప్రసంగి బాగా రాసింది అక్కడ. మన్నైనది వెనుకటోలేము, మరల మట్టికి చేరుతుంది. మానవుడు మట్టితో చేయనటువంటి వాడు, మానవ యొక్క స్వభావం మట్టి స్వభావం. అయితే ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించినట్లయితే ఆ లోకరక్షకుడు నా కొరకు వచ్చినాడు, నా పాపాలు తీసివేయడానికి వచ్చినాడు అని నువ్వు అన్నట్లయితే ఆ యొక్క ఉద్దేశమును ఆయన నెరవేర్చాలి. ఎందుకంటే నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా ఆయన ప్రేమ గల దేవుడు లోకానికి ఏం తెచ్చిందంటే, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 15 వచ్చిన మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 వచ్చిన నుంచి 15 వచ్చిన మార్చి చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణమును పెట్టును. జీతగాడి కనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. తండ్రి నన్ను ఏలాగో ఎరుగును, నేను తండ్రిని ఏలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకై ప్రాణం పెట్టుట కొరకై ఆ దేవాది దేవుడు ఈ లోకానికి ఆయన రక్షకుడుగా వచ్చి ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. మనం ఆయన గొర్రెలు, ఆయన మన కాపరి. ఎందరైతే ఆయన కాపురత్వం కిందికి వస్తారో, ఎవరైతే ఆ కాపుదలలో ఉండాలని ఆశిస్తారో వారికి మాత్రమే భద్రత ఉంది, వారికి మాత్రమే క్షేమం ఉంది. ఈ లోకంలో మనం కాచేటి వారు ఎవరు లేరు. కొంతమందికి భారం ఉంది సంఘం పైన, కొంతమందికి భారం ఏదో 100కి ఒక 10%. మరి మా విశ్వాసం ఎట్లుంటుందేమో, మా విశ్వాసం దర్శించాలా, మా విశ్వాసాల కొరకై అందరికీ భారం ఉండదు. కొందరికి ఎట్లుంటే నా జీతం నాకు వచ్చే ఎట్లా పోతే నెల నా జీతం అంటే చిత్తగాడే. అయితే యేసు క్రీస్తు వారు గొర్రెల కొరకై తన ప్రాణం పెట్టుట కొరకై, అందుకే ఇక్కడ అంటుంది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టేశాడు. తన ప్రాణం పెట్టింది కాక ఆయన పరలోకంలో ఉండడు కొరకై మన కొరకై స్థలముగా సిద్ధపరుస్తున్నాడంట. నీ కొరకై, నా కొరకై. అందుకని ఇక్కడ చీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనకు కానందున తోడేలు వచ్చడం చూచి గొర్రెల నుంచి పారిపోవును. తోడేలు వచ్చడం చూచి ఎవరైతే సంఘం పైన భారం ఉంటుందో, సంఘం పైన వారికి నా సంఘము ఆ యొక్క పరలోక రాజ్యంలో ఎత్తబడే అనుభవం దేవుడు వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నేను కానీ నా కుటుంబము నా సంఘము నేను ఎత్తబడే అనుభవం ఆలోచన ఎవరైతే కలిగిందో వారు మాత్రమే కాపాడతం చేస్తారు, కానీ అందరూ కాపాడతంలో చేయలేరు. అందుకే ఇక్కడ అంటున్నాడు, జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. ఆ యొక్క యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరిగా, ఆ పరలోకపు తండ్రి ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన మనకు ఆయన జీతగాడుగా లేకుండా మంచి గొర్రెలకు మంచి కాపరిగా, నా కాపరిగా నువ్వు ఉన్నావు ప్రభా, అందుకే నీకు ఎంతో వందనాలు. అందుకే ఇక్కడ ఒక మాట చూడండి, నేను 14వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరి, తండ్రి నన్ను ఏలాగ ఎరుగునో నేను ఏలాగూ అలాగే నా గొర్రెలు. మనం ఎరుగుతున్నామా? మనం దేవుని గొర్రెలే, దేవుని యొక్క కాపురత్వం కింద ఉన్నటువంటి వారిని. అయితే అనేక సార్లు ఒక్క గొర్రెగా ఎగిరిందంటే అన్ని గొర్రెలు ఎగురుతుంటాయి. నేను చూసారో లేదు, ఒక కాంపౌండ్ దగ్గర ఒక గొర్రె ఎగురితే ఏముండదు, ఒక గట్టి ఉండదు అంతే. ఈ గొర్రెలన్నీ ఎగురుతుంటాయి. అయితే మన యాత్ర జీవితంలో ఆయన నీ హృదయము కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు, ఈ నివాసములో నువ్వు ఉండాలని, ఆ నివాసంలో నువ్వు ఉండాలని. అందుకే ఇంకొక మాట అక్కడ 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము
4వ వచనంలో మార్గం మీకు తెలియదని చెప్పాను. నేను వెళ్ళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. ఆయన వెళ్ళే మార్గం అది ఎంత కఠినమైన మార్గం, అది ఎంత ఇరుకైన మార్గం. ఒక విశ్వాస యొక్క యాత్ర జీవితం కానీ సుఖంతో ఉండేది కాదు. ఒక విశ్వాస యొక్క యాత్ర అంటే అది పూలమైన ఉన్న నడిచే మార్గం కాదు, ముళ్ళ కంపది. అయితే అలలు, గాలులు, తుఫాన్లు, అవమానములు అన్నిటి మీద మనం నడుస్తాం. మన దేవాది దేవుడు, లోకరక్షకుడు, ఆయన నీ కొరకై నా కొరకై పరలోకంలో స్థలం సిద్ధపరచు వెలుచు అని చెప్పి ఈ యొక్క 2024 జనవరి మొదలుకొని ఇప్పుడు దాకా నేను ఎట్లు నడిపించాను ఒకసారి కూకో, ఒక గంట కూకొని ఆలోచన చేయి. నేను జనవరి ఎట్లున్నాను, డిసెంబర్లో నా పరిస్థితి ఏమిటి? దేవుడు ఎంతగా కృప చూపిండు నా ఎడల, ఎంతగా నా పైన దయ చూపిండు. అయితే నువ్వేం చెప్పినా ఈ యొక్క సంవత్సరం అంతా నువ్వు ప్రభు కొరకై పడిన ప్రయాస ఏది? నువ్వు ప్రభు కొరకై నీ జీవితమును సమర్పించినావా? నువ్వు ఎవరైనా ఒక ఆత్మ అయినా కానీ దేవునికి మందిరానికి నువ్వు నడిపించినావా? నీకేమో అన్ని వసతులు చేస్తున్నాయి. నేనుండు స్థలంలో మీరుండు లాగున నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మళ్ళా నేను వస్తాను, నేను తీసుకొని నేను వెళుతాను. అయితే నువ్వు నా కొరకై, నా యొక్క కొరకై నీ సమర్పణ ఈ యొక్క సంవత్సరం యొక్క ఏరని ఇంగ్లీష్లో ఎంత ప్రయాసతతో ఈ 10 రోజులు ఎంతో ప్రయాసతతో ఈ యొక్క పరిచర్య కొనసాగుతుంది. అయితే నీ భాగం ఏంది దాంట్లో? నీ యొక్క ప్రయాస ఏంది? మనం సార్ నేను నా కుటుంబం బాగుండాలి, అంతే సార్ నా పిల్లలు నేను బాగుండాలి. అయితే నీ యొక్క సేవ పరిచర్య జీవితము ప్రభు నీరు కట్టి ఫలింపజేస్తున్నాడా? ఆయన పూర్వకంకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడం కొరకే. అందుకని లూకా సువార్త 19:10లో నశించిన దానిని వెదకి నశించినటువంటి మనము వెదకి రక్షించడం కొరకై ఆ దేవాది దేవుడు ఈ లోకానికి ఈనాడు అనేక సంఘాలు చూసినప్పుడు అది ఎంతో దౌర్భాగ్య పరిస్థితి. మేము చూసిన సంతోషం అనిపిస్తుంది, మీరు ఎంతో క్షేమంగా ఉండరు. కొన్ని సంఘాలు అయితే అసలు ఆ మొదటి ప్రేమను మారిపోయినరు, మొదటి అనుభవం పోయింది, ఆది ప్రేమను విడిచిపెట్టిండ్రు. అంతా ఏమైపోయిందంటే నేను 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 స్వార్థం వచ్చేసి ఆడబట్టినా కానీ నన్ను అంతా నాది, నేనే. ఎప్పుడైతే మన జీవితంలో నేను అనేది వచ్చదో మనం ఏం చేస్తాడు? సైతానుడు కిందికి పడదొస్తాడు. లూసిఫర్కి ఎందుకు? లూసిఫర్ పైన ఎందుకు మన కింద? దేవునికి యొక్క మహిమను, ఆ దేవునికి యొక్క ఘనతను ఈ లూసిఫరు ఆశించింది. ఆయన కన్నా నేనేం తక్కువనా? ఎప్పుడైతే చంపుకుంటామో మనం కానీ ఆత్మీయ జీవితంలో పడిపోతాం. అందుకని ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. మనుష్య సంగతులను తలంచి మనుష్య చెలకు లొంగిపోయి, మనుష్య సంగతులను తలంచి మనుష్య చెలకు లొంగిపోయి, యేసు ప్రభుని అనుమానించి మనము సంబులు చిక్కుకుంటి, యేసు ప్రభుని అనుమానించి మనము సంబులు చిక్కుకుంటిని. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. అంటే ఆది ప్రేమను విడిచిపెట్టినావు, ఒక మాదిరితనం అనేది లేకుండా పోయింది. ఆడబడిన స్వార్థం
ఆ యొక్క ముందు దినాలలో ఆ యొక్క భక్తుల యొక్క చరిత్ర, వారు పడిన ప్రయాసం నేను చిన్నప్పుడు చూస్తున్నా. మా తాతగారు అందరూ అప్పట్లో ఈ యొక్క ల్యాంపులు ఉన్నాయి, తీయాలి గ్రేస్ అని ఒక భక్తులు గ్రేషన్ కోసం భక్తులు పెట్టుకొని అప్పుడు అడుగులలో పోయి ప్రార్థన చేసి మేము విజ్ఞాపన పోయి నాకు బాగా అనుభవం ఉంది. నేను 1977 రక్షించమన్నాను. నేను విజ్ఞాపన పోతే రాత్రి ఇంటికి వచ్చాక 11 ఇప్పుడేమైపోయింది 6:30 స్టార్ట్ చేయాలి, 8 వరకు అయిపోయాను. గంటన్నర 6:30 ప్రారంభించి 8 కల్లా క్లోజ్ కావాలా. అయితే ఆనాడు విశ్వాసం ఈనాడు కనబడటం, ఆనాడు యొక్క సమర్పణ జీవితం, ఆనాడు చేసిన సేవ. అందుకని మేము మా మస్తప్పుడు చెప్పుకుంటున్నాం. ఎన్టీవీలో టైం ఒక సేవకుడు ఇప్పుడు ఉన్నాడు. ఆయనకు పక్షవాతం పుట్టింది. ఈ పంజాబ్ కాన్వికేషన్ వస్తాడు. ఆయన ఇక్కడ ఊరుకుంటాడు, నడసలేడు, పక్షవాతం కొట్టింది. ఇక్కడ ఊరుకుంటాడు, ఇట్టిట్టాడు, మన లైన్ చక్కగా లేదు, పాట ఆపుతాడు, పాట ఆపేస్తాడు, పాట ఆపమంటాడు. లేదంటే ఆమె చక్కగా కూకలే, ఇట్లా లేదు, వాళ్ళు కూకోవడానికి పాట ఆపుతాడు. అంటే ఎటువంటి యొక్క భక్తులు అంటే దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళు క్రమం నేర్పించేటట్టు వాడు. ఇప్పుడు మనం ఏంది, నువ్వు చక్కగా కూకుంటే రేపు గుడికి రావును, నువ్వు చక్కగా లేదా, నువ్వు చక్కగా కూకోలేదక్క అంటే నువ్వు వద్దు, నీ మందిరం వద్దు, నేను ఇంకొక మందిరం వద్దు, ఇట్లాంటి మాట. అయితే ఆయన ముస్లిం ఆయన 92-93 సంవత్సరం ఉంటాయేమో ఆయనకు. అన్న చూసిండారు ఎన్టీవీ గారిని. ఎంత స్ట్రిక్ట్ అంటే కానికేషన్ ఒక్కరో వంక కూకుంటే సార్ పాట ఆపేసి నువ్వు చక్కగా కూకుంటేదా నీకు పాట పాడాడు. అంటే ఆ యొక్క ఆది ప్రేమ వారు అంటే అంత ప్రేమ ఉంటున్నారు. వాళ్ళు పగలు లేవు, కక్షలు లేవు, ఈర్ష ద్వేషము అని లేదే లేదు. ఈనాడు ఏమందంటే అంత స్వార్థమే, అంత స్వార్థమే, నేను నేను నేను. అయితే దేవుడు నిన్ను ఏర్పరచుకునే యొక్క ఉద్దేశం, నిన్ను ఏర్పరచుకునే యొక్క ఆ యొక్క తలాంతులు. చాలా మంది అంటారు, నాకు వాక్యం చెప్పని రాదన్నా, నాకు నువ్వు వాక్యం చదివితే చెప్పేది. నువ్వు వాక్యం బాగా చదివి మనం బాగా దాన్ని ధ్యానించి మనం కంఠపాఠం చేసుకోవాలి. అప్పుడు మనకు వాక్యం. రెండోది, మనము అన్నిటికీ లోబడాలి. మనం ఏదైతే లోబడతామో దేవుడు ఆటోమేటిక్ వాక్యం అనేది ఇచ్చాడు. నువ్వు నోరు తెరుము, నేను కానీ నువ్వు నోరు తెలిసి చాలంతే. మనం ఛాన్సాలు ఏంటంటే మనం క్రమముగా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క క్రమమును తప్పిపోతుంటున్నాం. మనం ఇంట్లో క్రమం ఉండాలి, మన యొక్క సంఘంలో క్రమం ఉండాలి. అప్పుడు మనమైతే క్రమం ఉన్నప్పుడు మనకు అనేకులకు మనము క్రమము నేర్పుతాం. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఆ ప్రభు చిత్తమైతే ఆధారం చెప్పాలనుకున్నా. నేను ఎందుకు ఇంతగా చెప్తానంటే మనం ఇంట్లో క్రమం నేను వేసుకోవాలి. మా తల్లి గారు నాకు చిన్నప్పటి నుంచే భయభక్తులు నేర్పింది. మా తల్లి నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడే మోకాలు అనేది ప్రార్థన చేసేది, వాక్యం చదివేది. మీకు చెప్పాలంటే అన్ని కొన్ని నేర్పించింది, అందుకే నేర్పించింది, గుర్రకే నేర్పించింది, వంట ఎట్లా చేసుకోవాలి నేర్పించింది. ఈరోజు ప్రభు కృప ద్వారా నేను 3000 మంది వంట చేస్తాను. నేను నమ్ముతాను కానీ ఒక పెద్ద మ్యారేజ్ అయినా కానీ నేను అంటాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే దీనులమవుతామో ఆయన యొక్క బలిష్టమైన హస్తాల కింద ఉన్న దీనులమైతే దేవుడు అన్ని నేర్పిస్తాడు. మనకు అన్ని నేర్పిస్తాడు. అయితే అన్ని పరిస్థితులలో కానీ ఆయన మనలను కాపాడే దేవుడు. మొన్న సాయంకాలం మా వీళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింది. ఆ భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన మోటార్ సైకిల్ కొట్టి గుద్దిపోయాడు. ఆయన పన్నాడు. 2 గంటల దాకా ఆయన లేకపోతే వాళ్ళు శివం నుంచి రక్తం పోయింది అంతా. అప్పుడు నాకు మా కూడా ఫోన్ చేసింది, డాడీ ఫిట్ అయిపోయింది, మా డాడీ నేను చెప్తాను ప్రార్థన చేసి నాకు అమ్మగా అనిపించింది. ఏమన్నా అయితే పరిచయం బాగుంది యోగ్యమని ఈ భయం అయింది నాకు. అయితే మా భార్య అన్నది ఏం కాదు, చాలా ఏమన్నా అయినా కానీ ఎందుకంటే దేవుని పరిచయం పోయినాం, అది ముఖ్యం మనకు. ఇవన్నీ ముఖ్యం కాదు. నేను మా అల్లుని ఇంట్లో గుప్లీలో రేపు మా అక్క కొడుకుది బిడ్డది ఇంట్లో నేను చెప్పినాను. అవన్నీ తర్వాత, ఈ లోక సంబంధమే తర్వాత. మొదట నా నీతిని నా రాజ్యమును ఎదుకుడి, దాంతో పాటు నీకు సమస్తమును అనుగ్రహిస్తాను. అందుకనే దేవుని యొక్క రాజ్యమును వెతకాలి. మీ హృదయము కలవరపడలేకుడి, నా తండ్రి అనేక నివాసాలు కలుగు, నేను దానికి ఇస్తాను. యోహాను సువార్త
17వ అధ్యాయం 14వ వచనం. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను తొందరగా. యోహాను సువార్త 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధాన్ని కానట్టు వారు లోక సంబంధాలు కారు కనుక లోకము వారిని ద్వేషించును. వారికి నీ వాక్యము ఇచ్చిన. ఎట్లా ఇచ్చింది వాక్యం? ఎవరి వాక్యం? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మనకు అక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడే. ఇప్పుడు మనకి ఏమిచ్చిందండి? ఇక్కడ మన చదివిన యోహాను సువార్త 1వ అధ్యాయం 14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యం. ఎవరి వాక్యం ఇది? తండ్రి వాక్యం ఇది. తండ్రి వాక్యము కుమారుడు తీసుకుని వచ్చి ఆ కుమారుడు ధరించుకున్నాడు. తండ్రి యొక్క వాక్యమును ఈ కుమారుడు ధరించుకొని యోహాను సువార్త 1 ఆ యొక్క 10వ వచనం. 1 యోహాను సువార్త 1:10. ఆయన లోకంలో నుండి ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. 14. ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి. శరీరధారి. ఎక్కడ ఉంది వాక్యం ఇది? అక్కడ ఉన్న వాక్యం. దేవుని యొద్ద ఉన్న వాక్యము కుమారుడు ధరించుకొని ఆ కుమారుడి యేసు ప్రభువు ఈ లోకముకు ఆయన వచ్చిందన్నమాట. ఆ యొక్క శరీరధారి. ఆ వాక్యం అనేది అందరికి వచ్చిండు. ఎవరైతే ఆయన అంగీకరించిండ్రో, ఎవరైతే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిందో వారందరికీ వాక్యం పంచుతా పోతున్నారు. అది కొరత కాలే, అనేది కానే కాలే. అందుకే ఈ దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడు. ఇంకా వేరేది ఏమీ లేదు. నీ జీవితంలో ఈ సిలువ కానీ, యేసు ప్రభు బొమ్మలు కానీ, స్టాచ్యూ కానీ అనేవి చెప్తారు. మీరేం క్రైస్తవులే ఒక సిలువ కానీ పెట్టరు. మందిరం ఎట్లా తెలుసుకుంటారంటే వాక్యం చదివిన లోపలికి వస్తుంది అంతే. బయట వాక్యాలు రాస్తాం. వాక్యం చదివినోడు ఆ వాక్యం అనేది అతను కార్యస్థితి కలిగిస్తుంది. అతడు మాత్రమే లోపలికి వస్తాడు. సిలువ చూసి వచ్చినోడు సిలువ పడిపోతే వస్తాడా? అందుకనే యేసు ప్రభువే నా సర్వం, యేసు ప్రభువే నా సమస్తం. 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చిన వాక్యం. ఆ యొక్క వాక్యము దేవుడు మనకు వాక్యాన్ని అనుగ్రహించాడు. యోహాను సువార్త 13:15 వచనం. యోహాను సువార్త 13:15. నేను మీకు చేసిన ప్రకారము వీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుని. ఈయన ఒకటి వాక్యము మనకి ఇచ్చినటువంటి మాదిరి చూపిస్తాడు. మనకి మాదిరి చూపిస్తాడు. నాయన నేను ఇట్లా మాదిరిగా జీవించినాను, మీరు కానీ మాదిరిగా పక్షంగా మనకు ఒక మాదిరి చూపించాను. ఆ మాదిరిని మనము పాటించాలి. ఆ మాదిరిలో మనం నడుచుటకి మనను ఆయనకు సమర్పించగల. అందుకని ఈ భూలోక యాత్రలో ఎంతో కఠినమైంది ఈ భూలోక యాత్ర. నిన్న మన కార్యం ఈ లోక యాత్రలో ఈ లోక యాత్ర
సంవత్సరం అంతా మనకు తోడుగా ఉండి నీడగా ఉండి ఆదరించి మన అనారోగ్య పరిస్థితులలో మన దుఃఖాలలో ఆయన మనకు నెమ్మది కలగజేసి ఆయన మనకు వాక్కునిచ్చి తర్వాత ఇంకొకటి యోహాను సువార్త 10:22 వచ్చిన మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇక్కడ ఆయన మహిమనే మనకి ఇచ్చింది. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలన ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అందుకే యేసు లోకానికి వచ్చింది. తన మహిమను మనకు ఇచ్చింది. సర్వోన్నత స్థలం దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టంగా ఉంటే ఆ సమాధానం ఆ మహిమను పొందుతాం. లేకుంటే నా మహిమను వారికి నేను ఇచ్చిన ఎంత క్రయం కావాలో మహిమ ఇవ్వాలంటే తను తగ్గించుకొని దీనుడుగా ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి నాకు అనిపిస్తుంది ఈ యొక్క హెరమోనుకు దీనికి ఎన్ని కిలోమీటర్లు హెరమోనుకు దీనికి ఎన్ని కిలోమీటర్లు 15 మరి గుంటూరు భాష మాది గిద్దలూరు భాష 15 కిలోమీటర్లు ఎందుకు రావాల్సి వచ్చింది ప్రయాసంతో ఆయన మాయగా తినకుండా ఆయన తర్వాత అంత దూరం నుంచి 1100 కిలోమీటర్ నుంచి దాంట్లో నుంచి నేను రావడం మాకు ఒక 10 నుంచి ఫోన్లు అన్నట్టు మనం ఎప్పుడు వచ్చిందో ఏడు వచ్చిందో ఏడ దిగుతుండో దాండేలి నుంచి ఉప్పికి రావాలి ఉప్పిలి నుంచి విజయవాడ నుంచి తూలి దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికి నర్సింపట్నం. అంటే ఈ ప్రయాస ప్రభువులు ఎంత బాధని నాకు ప్రతిఫలాలు ఉంటాయి. నువ్వు చేసిన ప్రతి సేవ నువ్వు చేసిన చిన్న పనికి ఆ యొక్క ప్రతిఫలాలు అనేది దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు నా మహిమను నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి మనం ఇస్తామా మన స్థానం ఇస్తామా అని. ఒక ఇంట్లో నేను పెద్దవాడిని అనుకోండి, చిన్నోడు వచ్చి అన్న నీ స్థానం నాకేమంటే నువ్వు నా తర్వాత పుట్టినాడు నా వెనకాల ఉంటారంట మధ్య నువ్వు నా తర్వాత పుట్టింది నా వెనకాల మన స్థానం విడిచిపెట్టాను. అయితే ఆ దేవాది దేవుడు తన స్థానం ఇచ్చాడు, తన వాక్యం ఇచ్చాడు, తర్వాత తన మహిమను కానీ మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 1:4 అది అక్కడి 10:4 వచ్చాడు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇంకా పని చదువు ఒకటి చదువు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడి వచ్చి ఉన్నది, నీ కుమారుని నేను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు. నిత్య జీవం ఆయన ఏం చేసిందంటే నీ కుమారుడు నేను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవమును అనుగ్రహించును. నిత్య జీవం చాలా మంది అనుకుంటారు ఇంత భక్తిగా మీరు మందిరం పోతుంది మీకేం దొరుకుతుంది. ఈ ప్రశ్న చాలా మంది అడిగినారు. మీరు ఇంత నమ్మకంగా ఆదివారం పోతారు, మంగళవారం పోతారు, బైబిల్ స్టడీ శనివారం పోతారు, వేస్తారు బైబిల్ స్టడీ పోతారు, శనివారము ఉపవాస ప్రార్థన పోతారు. మా బంధువులు అంటే ఎప్పుడు ఫోన్ చేసినా మందిరం అంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా ఏడుగురు మందిరం. ఏం మందిరం పాడంటారు. మీరేనా ఇంకా ఎవరు లేదా ఊరకుండా అంటే వాళ్ళకు అర్థం కాదు అని. అందుకని ఎవరైతే రుచి చూసి ఎరిగిన వారు మాత్రమే దేవుని యొక్క పనులు దేవుని యొక్క కార్యాలు మనకు మాత్రం ఒక్కరోజు నేను మందిరం కలిగి తృప్తి ఉండదు. ఒక్కరోజు మందిరం కలిగి పోకుంటే ఆ రోజు ఏం పని లేకుండా కానీ మందిరం కలిగి పోయి శివకులతో మాట్లాడి ఆ యొక్క ఏమైనా చెట్లకంత నీళ్ళు పోసి వచ్చే తృప్తి. ఎందుకంటే నాకంటే దేవుని ప్రేమించేవాడు మనం ప్రేమిస్తుంటున్నాము. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకై ఆ లోక రక్షకుని ఈ భూలోకానికి ఇచ్చిండు కాబట్టి నువ్వు ఆయనకి ఏమి ఇచ్చినావు నీ జీవితంలో ఏమే కానీ నీ యొక్క యాత్ర జీవితంలో
ఏమే కానీ. అందుకనే దేవుడు నువ్వు ఇంకా అంగీకరించకపోతే, నీ హృదయం ఇంకా నీకు ఆ యొక్క ద్వారము తెరవబడకపోతే, ప్రకటన 3:20 ప్రకారం హృదయం అనే తలుపునొద్దుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను మన యొక్కకు చాలా మంది అంటారు మాకు వాక్యం రుచిగా లేదంట. ఏమంట? వాక్యము రుచి తగలడం లేదంట. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. మా అవ్వ అంటే మా అమ్మ చెప్పింది మాట. నేను లేను షారు తెచ్చేది. షారు తెచ్చి తినేటప్పుడు మా తాత అంటే మకం ఉన్నట్టుండే షారు. ఏం ఎట్లా చేసిన షారు? మా తాత అన్నం తినేటప్పుడు ఏమంటాడ, నీ మకం ఉన్నట్టుండే షారు ఏం తింటుండే అని ఎప్పుడు కొనుక్కుతున్నాడంట. అప్పుడు మా అవ్వ కాలి గ్లాస్ తీసుకొని పక్కకి పోయి ఈసారి ఇంటి షారు తీసుకొని ఇంకా కొనుక్కొని వచ్చి ఇగో షారు తెచ్చిన పక్కింట్లో తినమాట. పక్కింట్లో షారు తెచ్చిన తినేయాలంటే ఒక ముద్ద ఎంత రుచిగా ఉండే. ఎవరు ఎంత రుచిగా ఉండే షారు. ఒక మూడ మన షారు చెప్పి ఒక మూడ మన షారు అంటే మన సంఘంలో చెప్పు గోదావరి మనకి రుచిగా ఉండవు. అది ఎంతో ప్రయాసపడరు. నీ తల్లి నీ ఆహారం కొరకై పొద్దున్నే లేచి డబ్బా కట్టి స్కూల్కు 5 గంటలు లేచి ప్రార్థన చేసుకొని డబ్బా కట్టి ఎంతో ప్రయాసపడింది. నువ్వు దాన్ని పేరు కడతావు. ఆ హోటల్లో తింటావు. హోటల్లో చూసి ఎప్పుడన్నా పడేది. నేను హోటల్ అన్నం నేను అనుకోను. ఎందుకంటే పుచ్చిపోయిన టమాటీలు కడగరు, దాని పురుగులు బారాడుతుంటాయి, అన్ని రుచి ఉంటాయి. ఆ పురుగులు ఉండేది రుచి. హోటల్ షార్ ఎందుకు రుచి తెలుసా? ఇంటి షార్ రుచి ఉండవు. ఎందుకు? అమ్మ పురుగులు తీస్తుంది, కషాయం తీస్తుంది, కడుగుతుంది, కులిపోయింది పోతుంది. అయితే హోటల్ ఏం చేస్తుందంటే నాకు ఒకటి తెలుసు. కూరగాయలు మన పేరు ముగ్గుడు సాగు. ఇన్ని టమాటా తీసి పెట్టాడు. నేను చెప్పిన అరే ముగ్గుడు ఒక కైపు టమాటా కాడితే కంటే సాగు హోటల్ వాళ్ళకి దయచేయాలి. ఎవరు హోటల్ వాళ్ళకి తక్కువ రేటు, ఆఫ్ రేట్, 40 రూపాయలు 20 ఇచ్చాడు, 20 10కి ఇచ్చాడు. వాడు కడుగుతారు ఆ హోటల్లో. వాడు కడగానే కదా, వాడు తీసుకుపోయేది అట్నే పిసికి అట్నే చేసి హోటల్ ఎంత బాగుంది. గిరాక షేర్వా ఎంత బాగుంది. ఇంట్లో తల్లి చేసిన షేర్ విశ్రాంతి నీకు. నీ సంఘంలో నీ వాక్యం చూసిన వాళ్ళు ఎంతో ప్రయాసపడింది. ఒక సంఘ పెద్ద కానీ ఒక దైవ సేవకుడు కానీ వాక్యం చెప్పాలంటే పొద్దు నుంచి మోకాల పైన వాళ్ళు మోకాల పైన ప్రార్థన చేసి వాక్యం సిద్ధపడి. అంటే నువ్వు ఓట తిని రుచి మరిగినావు. ఓట తిని రుచి మరిగినావు. నేను చెప్పేది ఏంటంటే వాక్యం జ్ఞానంలో చెప్పాను. ఇండియాలో చెప్పని, అమెరికాలో చెప్పని, డాండియాలో చెప్పని వాక్యము. అయితే దాన్ని నువ్వు వినే యొక్క మనసు గ్రహించుకునే ఆలోచన నీకు చక్కగా ఉండాలి. వాక్యం చెప్పేటట్టు వారి వరకే చెప్పరు. వాళ్ళు ఎంతో ప్రయాసతో వాక్యం కొరకే సిద్ధపడి. నేను అందుకే చెప్తా, ఈ హోటల్ తిని రుచి ఉండేదంటే ఇంటి తిని వారికి రుచి ఉండదు అనమాట. ఇక్కడ హోటల్ తినవగింది ఆ పురుగులు అంతా రుచిపోయినాయి. మీరు ఎప్పుడైనా ప్రశ్న కిచెన్ కడుగుతుంది హోటల్లో ఎంత రకంగా ఉంటుంది. వాడు సీవుడు కడుక్కుంటా, చాక్లెట్ కడుక్కుంటా, నాకనే అంత. అందుకే అంత రుచి వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే దేవుడి యొక్క వాక్యము, నువ్వు దేవుడి యొక్క వాక్యం కొరకై నువ్వు సిద్ధపడినట్టయితే దేవుడిని ఆశ్రయిస్తాం. ఒక వాక్యం చూస్తాం, అందులో స్థుతి కూడా పెట్టిస్తున్నారు. యెషయా గ్రంథం 46. యెషయా గ్రంథం ఒక 5 నిమిషాలు. యెషయా గ్రంథం 46 3-4 మార్చమని నేను 3 చదివి 4 చదివి. యెషయా గ్రంథం 46. యాకోబు ఇంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళు శేషించే వాళ్ళారా, గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంఘ పెట్టుకున్న మాట ఆలకించుడి. ఇక్కడ చూసినప్పుడు యాకోబు ఇంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, శేషించిన వాళ్ళ గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత
భరింపబడినటువంటి వారు. నిజంగా గర్భమున పుట్టిన మొదలుకొని ప్రభు చేత మనం భరింపబడినటువంటి వారు. మన తల్లి మనకు 6 సంవత్సరాలు వచ్చాయి, లేక పుట్టినందుకు ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యి అప్పుడు పుడితే వాడిని 11 నెలలు అనిపించారు. ఎందుకు? ఒకడే కదా, ఒకడే. మా కొడుకు 12 సంవత్సరాల తర్వాత సేవ చేస్తాడు, భూసావల్లో సేవ చేస్తాడు. 2010లో ఆయన మ్యారేజ్ అయితే 12 సంవత్సరాలు పిల్లలు. అది ఏనాడు కానీ మా కూడా ఒక మాట అండి, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. అబ్రాహాంకి ఇచ్చాడు, మాకెందుకు ఇచ్చాడు. శారాకి ఇచ్చాడు, మాకెందుకు ఇచ్చాడు. దానికి కొంత రకాల కొలిగి చేస్తాడు. నేను చేసిన గొడ్రాలకి నీ మొక్కలు చూడకూడదు, పోతులు చేసి నీ భర్త ఇంకా నిద్రాలేదు, నీ మొక్క పెడుతూ వచ్చాడు. కొలిగి అయితే 12 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక ఆనందం ఇచ్చాడు. ఇక్కడ ఏముందంటే గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, దేవుడు మనల్ని మోసుకొచ్చాడు మన రెక్కల పైన. ఈ యొక్క సంవత్సరం అంతా అన్నగారి కుటుంబం రత్నబాబు గారు, అన్న రత్నబాబు గారు, అక్క వారి పిల్లలను దేవుడు అద్భుతంగా ఆయన మోసుకొచ్చి ఒక మాట ఏమంటే, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నా చంక పెట్టుకున్న మాట దేవుడు మోస్తాడు. మనం మోయలేం. 11 సంవత్సరాల తర్వాత నువ్వు చాలా బరైతున్నావు, నేను మోయలేనా, నువ్వు నడుచురా. అయితే కింద వచ్చాను కేవలము ఎత్తుకునేది కాదు, రక్షిస్తాడంట. ముదిమి వత్సరము నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంటకు నేల వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. మన యొక్క వృద్ధాపంలో కానీ ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనలను పోషిస్తాడు, తర్వాత మనలను రక్షిస్తాడు. ఎందుకంటే నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకుని వాడను నేనే, నేను ఎత్తుకొనచ్చు రక్షించువాడును నేనే. అంటే కేవలము ఎత్తుకునేది కాదు, మన వృద్ధాపంలో కానీ ఆయన మనల్ని ఎత్తుకొని మనలను రక్షించేటట్టు వాడు. ఒక వచనంలో నడిపిస్తాడంట. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించిరి. అక్కడ ఇంకొక మాట నేను సీవడుకు నడిపించాలని చెప్పేస్తున్నా. అక్కడనే ఎఫ్రాయిమును చేయబట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఎఫ్రాయిమును చేయబట్టుకొని నడక నేర్పించి మనం మన పిల్లలు నేర్పం లేదా, వాడు దోగాడుతుంటే మరి ఏం పడతాడు, చిన్నగా నడుచుకుంటాడు, మనకి నడక నేర్పిస్తాం. యాత్రా జీవితంలో ఈ యొక్క యాత్రలో ప్రభు మనం నడిపించేటట్టు వాడు. ఈ కుటుంబం కానీ రత్నబాబు ఆయన కుటుంబాలు కానీ దేవుడు అనేక పరిస్థితుల గుండా వారిని ఇందరకు నడిపిస్తూ వచ్చినాడు. నూతన సంవత్సరంలో కానీ ఆయన నడిపించడానికి అంటున్నాడు, ముదిమి వచ్చరకు నేను మోయవాడను నేను, నీ తల వెంట్రుకలు ఎరిగే వరకు ఎత్తుకునేవాడను నువ్వు రంగేసుకుంటావు, తెల్లగా కనపడబోతుంది. అయితే మళ్ళీ ఏం చెప్తాము, ఒక ఎంటికైనాను 40 మంది 20 చేయలేము కాదని చేసుకుంటాం. మనల్ని నువ్వు చేయలేవు ప్రభా, నేను చేసుకుంటే ఏడు రాయించుకుని అది కాదు అది. అందుకని నేర్చిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం మనం చేస్తాం. ప్రభా నువ్వు చేయకుండా నేను చేస్తా చూడు, తెల్లడికి నల్లగా చేసుకుంటా. ఈ మాది ఇంకొక కాకి మాది, అది ఎందుకు కలర్ కొట్టదు, ఈ పక్క కొద్దిగా మన చుట్టూ ఎట్టుంటుందంటే తోడుకు వస్తుంది అన్నమాట. ఇట్లా మన కటింగుడు వాడు ఏం ఆకారం అంటే దేవుని సృష్టిని ఎక్కిరించేటట్టు వాడు. అంటే నువ్వు ఇట్లా చేయాల్సింది నన్ను చేయాల్సింది నీకు ఎందుకు ప్రభా, ఇట్లా చేసింటే బాగుందంట. అంటే దేవుని యొక్క సృష్టిని
ఆయన చేసిన విధానమును ఆయన ప్రశ్నించిన మనకు అధికారము లేదు. అందుకని ముదిమోత్సవకు నేను మొదలువాడు నేనే, నేను త్వర రెండుకలు నేనే వరకు నేను ఎత్తుకున్నవాడు దేవుడు మా సహాయం దయచేసి గమనించండి.